నార్మల్ టైంలో సముద్రం అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అదే తుఫాన్ టైంలో అయితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిషర్‌మ్యాన్ రాజేష్. ఈరోజు మనం అయితే సముద్రంలోకి చేపల వేటకి అయితే వచ్చామన్నమాట. వాతావరణం చాలా నార్మల్‌గా అయితే ఉంది. చాలా కూల్‌గా ఉంది. చుట్టూ చూసినట్లయితే క్లైమేట్ కూడా చాలా బానే ఉంది. వాటర్ కూడా చాలా నార్మల్‌గా ఉంది. మా స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ లెక్క ప్రశాంతంగా అయితే ఉంది సముద్రం వాటర్ ఇప్పుడు. నార్మల్ కండిషన్ కాబట్టి సముద్రం చాలా కూల్‌గా ప్రశాంతంగా ఉంటుంది. అలలు కూడా లేవు. గాలి కూడా అంతగానే లేదు. సముద్రం కూడా నార్మల్‌గానే ఉంది. ఇంకా చూసుకుంటే ఆకాశం అయితే చాలా క్లియర్‌గా చిన్న చిన్న మబ్బులతో ఉందన్నమాట. మనకు ఎదురుగా క్లైమేట్ చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. సో, ఇదే నార్మల్ టైం కాబట్టి ఇట్లా టూరిస్టులు సముద్రంలో తిప్పేంత అనుకూలంగా అయితే ఉంది ఇప్పుడైతే. సో, నార్మల్ టైం కాబట్టి ఇలానే ఉన్నది. అదే తుఫాన్ టైం అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరే చూడండి ఎలా ఉంటదో. సో, తుఫాన్ టైం అయితే ఇట్లా సముద్రం మొత్తం అల్లకల్లోలం అయిపోద్దనమాట. గాలి ఎక్కువగా ఉంటది. వర్షం కూడా ఇంకా చాలా ఎక్కువగా పడుతుంటది. ఆకాశం, కింద నీరు ఒకటైపోద్దనమాట. సో, చుట్టుపక్కల బ్లాక్‌గా అయిపోద్ది వాతావరణం అంతా. ఏం కనిపియదు మబ్బుతో. విపరీతమైన గాలి మరియు వర్షం, సముద్రం కెరటాలు, బోట్‌లు అల్లకల్లోలం చేసేత్తాయనమాట. 'దేవర', 'పుష్ప' ఇంకా 'బాహుబలి' కూడా ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేరు. ఓన్లీ ఫిషర్‌మెన్స్ మాత్రమే ఇలాంటి సిట్యుయేషన్స్ అండ్ ఇలాంటి టఫ్ కండిషన్స్ కూడా ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటది కాబట్టి. చూసారుగా ఫ్రెండ్స్, నార్మల్ కండిషన్ అలాగే తుఫాన్ కండిషన్‌కి సముద్ర వాతావరణం ఎట్లుంటదో. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.